అందరికీ వందనాలండి. ఆ దేవాదేవునికి వందనాలు. ఈ తరుణం మళ్ళీ మనకు అనుగ్రహించినందుకు, మన సజీవ లెక్కలో ఉంచి, మరొక్కసారి మనమంతా కూడా చిన్న మందగా కూడి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆరాధించుకునే భాగ్యం దయచేసినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమరక్షణ స్థుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. జూలై నెల నైనా మొదటి ఆదివారం నైనా ఈ పునరుత్థాన దినమున నేను స్తుతించిన భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. ఇక్కడ చేరి నిన్ను స్తుతిస్తున్నామంటే మేమేదో గొప్పవారం అని కాదు, కానీ నీ సంకల్పం చొప్పున నాయన మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నాయన ఇక్కడ మేము కూర్చుండగలిగాం తండ్రి. అందుని బట్టి వందనాలు. దయగల మా ప్రభ, ఇప్పటి వరకు నాయన ప్రారంభ ప్రార్థన చేసిన నీ బిడ్డను బట్టి వందనాలు. చక్కని కీర్తన పాడినటువంటి నీ బిడ్డను బట్టి వందనాలు. దయగల మా ప్రభ, ఇదిగో తండ్రి, కాలములు సమయంలో నీ చేతిలో ఉన్నాయి తండ్రి. నాయన మేం చేయవలసిందల్లా క్షణ క్షణము నాయన సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమే తండ్రి. దయగల మా ప్రభ, ఈ వాక్య ధ్యానముల ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకుని నీ వచ్చే సమయానికి నాయన ఏ సమయంలో వచ్చినా కూడా తండ్రి నాయన నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా, నీ కృపాసన ఎదుకు చేరే బిడ్డలుగా నాయన మేము సిద్ధపడే భాగ్యం దయచేయండి. కార్యక్రమాలు ఆది నుంచి అంతం వరకు మీరు తోడుకొని నడిపించండి. ఏ రకమైన ఆటంకం లేకుండా కార్యాంతమున నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని నాయన. ఈ వాక్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించి నాయన మర్మాలను గ్రహించగలిగే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలండి. మరి 7వ అధ్యాయం మనం లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం. 7వ అధ్యాయంలో 6వ వచనం వరకు ధర్మశాస్త్రానికి, వివాహ సంబంధానికి, భార్యాభర్తలకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఆయన ఆ దాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పడం జరిగింది. అదే విధంగా 7వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా ఆయన గతంలో ఆయన జీవించిన జీవితం, అంటే రక్షింపబడిన తర్వాత రక్షింపబడక మునుపు తను ఎట్లాంటి జీవితం జీవించాడో చాలా మదన పడిపోయాడు. తనకున్నటువంటి ఆ భ్రష్ట స్వభావంతో నేను ఎట్లా ప్రవర్తించాను అని చెప్పి. అంటే ధర్మశాస్త్రాన్ని నేనేదో అర్థం చేసుకున్నాను అనుకున్నాను, కానీ ధర్మశాస్త్రాన్ని నేను అక్షరాలంకారంగానే చూశాను, కానీ నేను దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థాన్ని నేను గ్రహించలేకపోయాను. కాబట్టి నేను చాలా చేయకూడనటువంటి ప్రవర్తన, ఆలోచించకూడనటువంటి ఆలోచన నేను చేశాను అని చెప్పి ఆయన చాలా తనను తాను పరిశీలించుకున్నాడు. ఒక విశ్వాసి సంపూర్ణంగా దేవునిలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ పని చేయగలరు. అంటే పౌలు గారు అంతగా ఆయన చింతించారు. అంటే ఆయన ఏదో మనం చులకనగా చూడక్కర్లేదు. ఆయన జీవితం అంతా మనకు తెలుసు. అంటే ఎంతగా ఎదిగితే అంతగా ఒదిగి ఉండేవాళ్ళు ఉంటారు కదా. ఆత్మీయంగా ఆయన ఎదిగిన తర్వాత ఆ గత జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ గత జీవితాన్ని ఇట్లా జీవించాను అని చెప్పి మదన పడతారు. ఆ తర్వాత 14వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా మళ్ళీ వర్తమానంలోకి వచ్చి నేను ఇప్పుడు ఆయన తెలుసుకున్నాను, కానీ ఇంకా నాలో వేరొక నియమం ఉంది. ఆ నియమాన్ని నేను జయించాలి. చేయదలుచుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను. అంటే నా మనసు ఇచ్చయించింది చేస్తున్నాను తప్పించి ముందు నేను హృదయంలో ఆలోచించుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఆయన గురించి. ఈ సంఘర్షణ అందరికీ ఉంటుంది, ఒక పౌలు గారికే కాదు, విశ్వాసులందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక సమయంలో లోకంలో ఉంటున్నాం కాబట్టి వాక్యం అంతా మనకు తెలిసినప్పటికీ, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ ఏదో ఒక సమయంలో చేదైన వేరు మీలో మొలుస్తుందేమంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. అట్లా చేదైన వేరు ఒక్కొక్కసారి
ప్రతి వాని హృదయంలో ఆ కొంచెం సేపు ఆ దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు, అయ్యో ఇది చేయకూడదని నాకు తెలుసు కదా, ఇట్లా మాట్లాడకూడదని నాకు తెలుసు కదా, అయినా నేను ఎందుకు ఇలా చేశాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు మొదట్లోనే సంకీర్తనలో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్పి మనం 100% అనుకుంటాం అలాగే ఉందాం అని. కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రక్కనున్న వారు దుష్ట ఆలోచనలు చేస్తున్నారని గ్రహించక మనకు తెలియకుండానే లోకానుసారమైనటువంటి విషయాల్లో ఒక్కొక్కసారి మనం ఇన్వాల్వ్ అవుతాం, తర్వాత తెలుసుకుంటాం. అయితే దుష్టుడు అంటే ఇక్కడ దైవ వ్యతిరేకమైన ఆలోచనే దుష్టత్వం. కాబట్టి మనం ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు, ఆమెతో స్నేహం చేసినప్పుడు దైవ వ్యతిరేకమైన అంశాలు మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే దైవానికి దగ్గరగా. కొంతమంది నోరు విప్పితే బైబిల్ వచనాలు చెప్తారు, రిఫరెన్స్లు చెప్తారు, కంటత వాక్యాలు ఎంతో బాగా చెప్తారు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటారో మనకి తెలిసిందే. అలాగే పాపుల మార్గము నిలువక, తెలుసు మనకు నిలవకూడదని చెప్పి ఒక్కొక్కసారి మనం మామూలుగా లోకంలో ఉద్యోగరీత్యా లేకపోతే ఏదైనా సమయాల్లో ఫలానా వాళ్ళ పక్క నిలబడొద్దు అనుకుంటాం, కానీ నిలబడక తప్పదు. అయితే నిలబడినప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారం మనం నడవకుండా ఉంటే చాలు. అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండకంటే అపహాస్కులు, దానికి అర్థం మనం గమనించినట్లయితే దైవ సంబంధమైన వ్యక్తుల్ని హేళనగా మాట్లాడేవారు, దేవుని వాక్యాన్ని హేళనగా మాట్లాడేవారు అని అర్థం. ఇట్లాంటి సందర్భాలన్నీ మనకు తెలుసు. కానీ పౌలు గారు చెప్పినట్టుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకిష్టం లేకపోయినా లోకంలో ఉంటున్నాం కాబట్టి, అయితే పౌలు గారు చెప్పింది అదే, మీరు లోకంలో ఉండండి కానీ లోక మాలిన్యం మీకు అంటకుండా చూసుకునే యాకోబు గారు చెప్పారు. ప్రవక్త అయిన మీకా గ్రంథంలో కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంది. అది లోకంలో ఉంటూ లోక మాలిన్యం మనకు అంటకుండా ఉండాలి అనేది చాలా కష్టమైనటువంటి అంశమే. హృదయం నిండా పూర్తిగా వాక్యంతో నింపబడి మనస వాచ కర్మణ అంటాం కదా, త్రికరణ శుద్ధిగా మనసు హృదయం కూడా ఏకీభవించినప్పుడు మాత్రమే ఆత్మను మనం సంతోష పెట్టగలం. అట్లాంటి స్థితిలో ఉండాలి అంటే ఇంకా నేను పరిపూర్ణత పొందాలి, చివరి వరకు కూడా నేను ఈ పోరాటం సాగించాలి అంటాడు. ఒక పౌలు గారే కాదు, మనకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది కదా. ఆ తర్వాత అంటారు చివరి వచనాల్లో, అయ్యో ఇట్లాంటి శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అంటాడు కదా. ఆ చివరి వచనంలో మనం గమనించినట్లయితే, క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. అంటే ఆయన చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు. ఒక శరీర సంబంధమైన ఆలోచన, దీన్ని శరీర సంబంధమైన ఆలోచనల్ని గ్రీకు భాషలో సార్క్స్ అని చెప్పి అంటారు. దానికి సరైన అర్థం మరి ఇంకా గ్రీక్ లాంగ్వేజ్ లో బాగా అధ్యయనం చేసిన వారు ఉన్నారు. అయితే నేను చూసినంత వరకు స్టడీ బైబిల్లో ఆ సార్క్స్ అనే అర్థానికి శరీర సంబంధము అంటే అక్కడ ఏదో శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైన క్రియలని కాదు, కానీ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి పోకడల్ని ఆకర్షించే మనస్తత్వం. లోక సంబంధమైన, ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆ టీవీలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం వస్తుంది. అది చూడకూడదు అని తెలిసినా ఒక్కొక్కసారి ఎంటర్టైన్మెంట్ ఛానలే కదా అని చెప్పి ఒకవేళ అటు చూసినా కూడా అది లోక సంబంధమైనటువంటి ఆలోచనే. సార్క్స్ అనే దానికి చాలా విస్తృత అర్థం ఉంది, గ్రీక్ పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. అంటే మనం దైవ సంబంధమైన నియమాలని మనం ఉంటున్నాము అనుకుంటాం, కానీ మనలో శరీర సంబంధమైనటువంటి ఆలోచన లేవు అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే శరీర సంబంధమైన నియమం ఏదో సందర్భంలో మనం డామినేట్ చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఆ సార్క్స్ అనే పదానికి అర్థం చూసినప్పుడు, అదే ఇక్కడ పౌలు గారు నేను మనసు విషయంలో మనసు ఎప్పుడు కూడా మంచి చేయమని చెప్తుంది, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఈ శరీర సంబంధమైన ఆలోచనలకు మాత్రం నేను
దాసుడని అవుతున్నాను అంటే అక్కడ ఏదో ఆయన తప్పు చేశాడని కాదు, కానీ ఒక సంఘర్షణ అన్నమాట. అంతా మంచే చేయాలనుకుంటున్నాను, కానీ కొన్ని సందర్భాల్లో చివరికి ఆయన అంటాడు, నన్ను ఇట్లాంటి స్థితి నుంచి ఎవరు నన్ను రక్షించగలరు అన్న తర్వాత ఇక్కడ 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రారంభమే ఇక్కడ కాబట్టి అని ఉంది. కాబట్టి అంటే పై అధ్యాయంతో లింక్ ఉందన్నమాట. పై అధ్యాయంలో మానసిక వేదన చాలా పడ్డారు ఆయన. ఏంటంటే, నేను చాలా దేవునికి దూరంగా ఉన్నానన్నది ఒకటి, నేను ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినన్నది ఒకటి, అలాగే పరలోకంలో నేను ప్రవేశాన్ని పొందగలనా లేదా, పరలోకం గురించి మరి సొలొమోన్ మహారాజే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేవుడు సృష్టించిన పరలోకాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను, నరులను చూసి ఆనందిస్తున్నాను. అంటే నరుల కోసం పరలోకాన్ని ఆయన సృష్టించాడు. అట్లాంటి పరలోకానికి నేను వెళ్ళగలనా అంటే, పరలోకం గురించి ఆయనకి అవగాహన ఉంది, దేవుడి గురించి అవగాహన ఉంది, నిత్యత్వం గురించి అవగాహన ఉంది. కానీ ఆయన పెరిగిన వాతావరణం, ఆయన నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రం అక్షరానుసారంగానే ఆయన తీసుకోవటం వల్ల ఆ ధర్మశాస్త్రం నేను నెరవేరుస్తున్నాను అనుకున్నారే తప్పించి ఆత్మీయ అర్థాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోలేపారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 1వ వచనంలో, క్రీస్తులో మనం ఉన్నామంటే పాప నియమం నుంచి మనం రక్షింపబడాలి, రక్షింపబడతాం. అంటే దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రీస్తులో మనం ఉన్నాము అంటే, క్రీస్తులో మనం, మనలో క్రీస్తు, క్రీస్తులో మనం అనేది చాలా కష్టమైనటువంటి, మనలో క్రీస్తు వేరు, క్రీస్తులో మనం ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆత్మీయ దేహంలో మనం ఒక పార్ట్ గా ఉండాలి అంటే మనం ఎంతో పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. అట్లా మనం క్రీస్తులో ఉండగలిగినప్పుడు మన శరీరంలో ఉన్న పాప నియమాన్ని మనం జయించగలము. అక్కడికి ఆయన అర్థం చేస్తున్నారు. కానీ ఆయన ఏంటంటే 8వ అధ్యాయం అంతా చేసిన ప్రయత్నం ఆయన కోసం కాదు, కానీ అట్లా డౌట్ లో ఎవరైతే ఉన్నారో, అయ్యో నేను దేవుని వైపు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను, శరీర సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన ఆలోచనలతో నేను ఉన్నానని చెప్పి ఎవరైతే మదన పడుతున్నారో, నువ్వు క్రీస్తులోకి వచ్చి, నువ్వు క్రీస్తులో ఉన్న తర్వాత నీ జీవితంలో పాపం అనేది నిన్ను కంట్రోల్ చెయ్యదు. పాపం అనేది నిన్ను కంట్రోల్ చేయదు. ఆయన అంటాడు కదా, పాప నియమము, పాపానికి కూడా నియమం ఉంటదంటే, ఎందుకంటే దానికి పాపం అనేది ఎప్పుడు ఏంటి, నియమం ఏంటి, ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంచాలి, దైవ సంబంధమైన ఆలోచన మనలో రాకూడదు, దైవ సంబంధమైన క్రియలు మనం చేయకూడదు, దైవ సంబంధమైన మాటలు మనం మాట్లాడకూడదు. అది పాప నియమం. దాని నియమం నెరవేర్చుకోవడానికి ఎంతవరకైనా మరి అపవాదిని మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో దేవునితోటి మాట్లాడుతూ ఉన్నట్టు చూసాం కదా. అంటే ఒక వ్యక్తిని పతనం చేయటానికి అపవాది చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ పాప నియమాన్ని మనం జయించాలంటే మనం క్రీస్తులో ఉండాలి. మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక చుట్టూ చాలా సెక్యూరిటీ ఉన్నాయి ఇంట్లో, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు పూర్తిగా సెక్యూరిటీ ఉన్నాయి ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎంత బలశాలైనా అందులోకి ప్రవేశించలేరు. అంటే మనం ఏది సెక్యూరిటీగా మనం ఏదైతే ఎంచుకున్నామో, అవతల ఉన్నటువంటి శక్తి కంటే ఇంకా అధికమైన శక్తిని మనం ఎంచుకుని మనం అందులో ఉన్నప్పుడు ఆ శక్తి మనల్ని జయించలేదు. పాప నియమం ఎంత శక్తి కలది అయినప్పటికీ కూడా క్రీస్తులో ఉన్నవారు ఆ పాపాన్ని జయించగలరు. పాప నియమం వీరిని ఏమీ కూడా చేయలేదు అని చెప్పంటారు. ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, ఒక తప్పు చేసిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ క్రీస్తునందు ఉండటము, పాప నియమాన్ని జయించడం అనేది ఒక్కసారి జరగదు. ఇది ఒక తప్పు చేసిన వ్యక్తి ఎవరో తరుముకొస్తూ ఉన్నప్పుడు, అలా వస్తూ వస్తూ అనుకోకుండా ఒక డ్రైనేజ్ లో బురదతో నిండిన వాటర్ లో పడిపోయినప్పుడు, ఒక వ్యక్తి అటుగా వెళుతున్నటువంటి వ్యక్తి ఆ బురదలోంచి పైకి లేపటం అనేది రక్షణ. మనం అంటే ఈజీగా అర్థం చేసుకోవటానికి అతను తరుముతున్నాడు. అతను అందులోనే ఎందుకు పడ్డాడంటే, పాపం ఎప్పుడు కూడా ఒక పాపం తర్వాత ఒక పాపం, ఒక పాపం తర్వాత ఒక అబద్ధం ఆడితే అబద్ధం కవర్ చేసుకోవడానికి 10 అబద్ధాలు చెప్తారు కదా. అలాగా పాపం అనేది తరుముకొస్తూ ఉంటే చివరికి మనం తిరిగి లేవలేనటువంటి స్థితిలో పడిపోయినప్పుడు
అటుగా వెళుతున్నటువంటి వ్యక్తి అంటే దేవుడు రక్షించి నిలబెడతాడు మనల్ని. ఆ నిలబెట్టిన తర్వాత దీన్ని సాల్వేషన్ అని అంటాం కదా. అంటే మనందరం కూడా చర్చికి వెళ్తున్నాం, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనం విగ్రహారాధన చేయటం లేదు అంటే మనం మనం రక్షింపబడిన వారు. తర్వాత జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడుట. సరే, ఆ రక్షించాడు ఆ వ్యక్తి పట్ల మనకు సరైన అవగాహన ఉండాలి. ఆ రక్షించిన దేవుని పట్ల మనకి సరైన అవగాహన ఉండాలి. అప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఆ వ్యక్తి అడుగుతాడు, ఏంటయ్యా ఎందుకు తరుముకొస్తున్నారు నిన్ను, ఏంటి నువ్వు చేసిన తప్పు ఏంటి అంటే, అతను నేను ఈ తప్పు చేశాను, దీని వల్ల నన్ను ఇలా తరుముకొస్తున్నారు అని చెప్పి ఒప్పుకున్నప్పుడు, సరేలే ఆ తప్పుకి శిక్ష పడకుండా నేను నేను చూసుకుంటాను, నువ్వు ఇక ఏ తప్పు చేయకుండా నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు అని అన్నప్పుడు, ఇక నుంచి నేను అటువైపు చూడను, నీతివంతమైన జీవితం జీవిస్తాను అన్నప్పుడు నీతిమంతులుగా మన దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సినదే కదా. ఆయన శిలువ రక్తంలో మనం కడగబడాలంటే మన జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ముందు రక్షింపబడాలి, తర్వాత నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ నీతిమంతులుగా తీర్చబడటం అనేది, రక్షణ అనేది ఒకసారి జరుగుద్ది కానీ నీతిమంతులుగా తీర్చబడటం అనేది జీవితంలో ఒక్కసారి అయిపోదు. ఎందుకంటే మన లోకంలో జీవిస్తూ ఉన్నాం ప్రతి దినం. ఆయన అందుకనే నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ప్రతి దినము నన్ను వెంబడించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది అంటారు, పలానా తేదీని పలానా గంటలో పలానా నిమిషంలో నేను రక్షణ పొందాను అని చెప్పి. రక్షణ పొందడం అనేది ఒకసారి అని కాదు. నీతిమంతుడిగా తీర్చబట్టేది కూడా ఒకసారి జరగదు. మన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రతి రోజు కూడా రక్షణానుభవం ఉండాలి. ప్రతి రోజు కూడా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అనుభవం ఉండాలి. ఆ నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత థర్డ్ స్టెప్, మహిమ దేహం మనం పొందాలి. ఇది చివరిన జరుగుద్ది. మన జీవితం చివరిన ఆయన లేచినప్పుడు మహిమ దేహంతో మనల్ని ఆయన లేపుతాడు. కాబట్టి ఆ మహిమ దేహం మనం పొందాలి అంటే మన జీవిత కాలం కూడా నీతిమత్వంతో మనం జీవించినప్పుడు ఆ మహిమ ప్రవేశం అనేది మనం పొందుతాం. కాబట్టి ఇక ఒకసారి రక్షింపబడిన తర్వాత అపవాదికి మన మీద ఏ మాత్రము కూడా ఆ అధికారం ఉండదు. యోహాను సువార్త, దయచేసి ఎవరిని ఒకసారి రిఫరెన్స్ తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. చాలా రిఫరెన్స్లు ఉంటాయి కానీ ఇది ఒక్కటి మనం చదివితే సరిపోద్ది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మనం ఏ రకంగా నా మాట తీర్పు విని నుంచి నన్ను పంపిన వాని యందు నా విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు అక్కడ. ఏంటంటే, మీరు తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే అసలు మా మానవ జీవితం తీర్పు రాకుండా ఉండడం అనే అవకాశమే లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని తెలుసు. జన్మతః ఆదాము దగ్గర నుంచి సంక్రమించినటువంటి పాపం అనేది మనలో ఉంది. కాబట్టి మనం రక్షింపబడిన తర్వాత మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే ఆయన అంటున్నాడు, మీరు తీర్పులోకి రాకుండా కృప సింహాసనం దగ్గరికి మీరు రావాలి అంటే, నిత్య జీవులు ప్రవేశించాలంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడు. ఒకసారి చదవండి మేడం, మళ్ళీ చివరి వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి నిత్య జీవం రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది మరణంలో నుంచి జీవంలోకి దాటడం అనేది ఒక్క క్రీస్తు వల్ల మాత్రం. నా మాట అంటే అక్కడ వాక్యం. వాక్యమే దేవుడై ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండను. దేవుడు క్రీస్తు ద్వారా మనకి వాక్యం పంపించారు. ఆయన మాటే వాక్యం. ఆ వాక్యాన్ని అంగీకరించి, వాక్యం విన్న తర్వాత మనం ఎవరిని అంగీకరించాలి? తండ్రి అయిన దేవుడిని మనం అంగీకరించాలి. ఆ మాటలు యందు విశ్వాసం ఉంచి తండ్రి యందు విశ్వాసం ఉంచినట్టయితే మనం తీర్పులోకి రాకుండా నిత్య జీవంలోకి వెళ్తాము అని చాలా క్లియర్ గా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే దాంట్లో ఈ ఈ మూడు కూడా మనం గమనించాల్సింది. ఒకటి, రక్షింపబడాలి. రెండోది, మనం
నీతిమంతులుగా తీర్చబడాలి. తర్వాత మహిమ శరీరంతో మనం ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. మహిమ శరీరంగా మన శరీరాన్ని మనం మార్చుకోవటానికి మనం అర్హులం కాదు, కానీ మహిమ శరీరం అనేది మన స్థితిని బట్టి ఆయనే మనకి ఇస్తాడు. కొరింథీయులు రాసిన పత్రిక తర్వాత కొరింథీయులు రాసిన 2వ పత్రిక ఆ 3వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తారు పౌలు గారు. చివరికి మనం ప్రస్తుతం అద్దంలా చూసుకుంటున్నారు మీరు అంటే రాబోయే మనం పొందే మహిమను, ఆ విషయాలు మన అద్దంలో చూస్తున్నాం. అద్దము అంటే ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి మిర్రర్స్ కాదు. వాళ్ళు రాళ్లను లేకపోతే ఏదైనా కొన్ని పదార్థాలను చెక్కి అద్దం తయారు చేసేవాళ్ళట. ఆ అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించేది కాదు, మసకగా కనిపించేదంట. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు పరలోకాన్ని ఎలా చూస్తున్నారంటే అద్దంలో చూసినట్టుగా చూస్తున్నారు. మీ ముఖాన్ని అద్దంలో చూస్తే ఎలా కనపడుతుంది అలా చూస్తున్నారు. కాబట్టి రాబోయే ఆయన ఎదుర్కొన్నప్పుడు పూర్తిగా మీ దేహం మహిమ దేహంగా మార్చబడిన తరువాత అప్పుడు మీరు స్పష్టంగా చూడగలరు. అంటే మన చివరి వరకు కూడా ఆ నీతి నిజాయితీలను కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇక 2వ వచనంలో మనం చూస్తే ఆయన చెప్పినటువంటి మాట, క్రీస్తులో ఏముంది, ఎందుకు మనం పాప నియమాన్ని జయించగలుగుతున్నాం అంటే పౌలు గారు ఎవరి కోసం ఎంత రాశారు, 8వ అధ్యాయం అంతా ఎందుకు రాశారంటే 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘర్షణ మన ప్రతి వారి జీవితంలోనూ కూడా క్రైస్తవురాలు అనే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ సంఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సంఘర్షణకు ఒక పరిష్కారం ఏదో ఒక మాటలో క్రీస్తులో ఉన్న వారికి శిక్షావిధి లేదు అని చెప్పేసి వదిలేయకుండా, ఎందుకు శిక్షావిధి లేదు, క్రీస్తులో ఉంటే శిక్షావిధి లేదు అంటే ఊరికినే మనం ఆ శిక్ష నుంచి తప్పించుకుంటామా, లేకపోతే క్రీస్తే ఎందుకు ఆ శిక్ష నుంచి తప్పించడానికి అర్హుడు, ఆ శిక్షని తప్పించుకోవడానికి మన క్రీస్తునే ఎందుకు ఆశ్రయించాలి అని చాలా కూలంకుషంగా చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 2వ వచనం వచ్చేటప్పటికి ఆయన అంటాడు, క్రీస్తులో జీవమిచ్చే శక్తి ఉంది, క్రీస్తులో జీవమిచ్చే శక్తి ఉంది, జీవమిచ్చే ఆత్మ ఉంది. కాబట్టి ఆ శక్తి ఆత్మల ద్వారా మాత్రమే మనం ఆ పాప నియమాన్ని మనం జయించగలుగుతున్నాము. ఆ పాప నియమాన్ని జయించగలుగుతున్నాం అని చెప్పి ఈ పౌలు గారు ఈ 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఉత్తమ నియమము, ఈ పాప నియమాన్ని జయించేది ఉత్తమ నియమము అంటే ఆ నియమం దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం అనుసరించేదాన్ని ఉత్తమ నియమం అని చెప్పి ఆత్మ అనే మాటను అనేక సార్లు ఈ అధ్యాయంలో ఆత్మ అనే మాట అనేక సార్లు ఉపయోగించడం జరిగింది. అదే విధంగా 3వ వచనానికి వచ్చేటప్పటికి నేను భ్రష్ట స్వభావంలో ఉన్నాను అని చెప్పి ఏ భ్రష్ట స్వభావం గురించి ఆయన తల్లడిల్లిపోయాడో మనం గమనించినట్లయితే ఆ భ్రష్ట స్వభావం నుంచి నన్ను ఎవరు విముక్తులు చేస్తారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అయ్యో ఈ భ్రష్ట స్వభావాన్ని నుంచి నన్ను ఎవరు విడుదల చేస్తారు అని ఇంతకాలం ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించడమే ప్రాణాధారంగా ఎంచుకున్నాను, కానీ ఆ ధర్మశాస్త్రం నన్ను ఈ భ్రష్ట స్వభావం నుంచి, భ్రష్ట స్వభావంతో నేను చేసిన పనులకు వచ్చే శిక్ష నుంచి నన్ను విడుదల చేయలేదు అని గ్రహించిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ధర్మశాస్త్రం పాప విమోచన కలిగించే శక్తి లేదు, భ్రష్ట స్వభావంపై విజయం సాధించుకునే వారికి సహాయపడటానికి దానికి శక్తి లేదు. క్రీస్తు మన కోసం ఆ పాప శరీరం ఆ ఆకారం ధరించి వచ్చారు కానీ అని చెప్తూ పౌలు గారు అంటారు, పాప స్వభావం ఆయనకు లేదు, పాప శరీర ఆకారంతో మాత్రమే ఈ లోకంలోనికి ఆయన రావటం జరిగిందని చెప్తూ కొరింథీయులు రాసిన 2వ పత్రిక ఒకసారి రిఫరెన్స్ చదవండి మేడం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఆయన మానవ ఆకారంలో వచ్చినప్పటికీ మానవుడిలో ఉన్నటువంటి పాపం అనేది ఆయనకు లేదు. ఆకారం మాత్రం మానవ ఆకారంలో వచ్చాడు, కానీ ఆ స్వభావం మాత్రం ఆయనకు లేదు అని చెప్పి ఆయన అంటాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మనల్ని దేవుని నీతికి అనుగుణంగా మార్చడానికి ఆయన ఆ పాప శరీరం మమ్మను మేమే మీ ఎదుట చెప్పండి. తిరిగి మెప్పించుకొనట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలగవలనని మా విషయమే కొరింథీయులు మేడం, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అదేనా మేడం? సరే సరే. ఎందుకనగా
మనం ఆయన యందు ఉమ్. దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన పాపం ఎరుగని ఆయన్ని పాపంగా చేశాడు. అంటే ఆయన పాపం కాదు, ఆయనను పాపంగా చేశాడు. మనం సిలువ ధ్యానంలో చదువుతాం చూస్తాం కదా, 4వ వచనంకి వచ్చేటప్పటికి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని చెప్పి. అంటే మన పాప భారం ఆయన మోస్తున్నాడు కాబట్టి ఆ పాప శరీర ఆకారంతో పాపాన్ని మోస్తున్నాడు ఆయన, అంతే తప్పించి హృదయంలో పాపం అనేది లేదు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అంటే ధర్మశాస్త్రానికి క్రీస్తుకున్న తేడా ఏంటంటే, అంటే ఏ మానవుడైనా మంచివాడు, మంచి పనులు చేసేవాడు ఎవరైనా విమోచించగలడా? మంచి పనులు చేసే వ్యక్తులు మనం ఆశ్రయించవచ్చా? మంచి పనులు చేసేవాళ్ళు ఎందుకు విమోచించలేరు అని చెప్పంటే ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ ధర్మశాస్త్రాన్ని మీరు అక్షరానుసారంగా చూసారే తప్పించి ఆత్మీయ నేత్రాలతో మీరు చూడలేదు, దాన్ని అనుసరించలేదు. కాబట్టి ఆయన తన కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపించాడు కానీ ఆ స్వభావం గాని ఆయనకి లేదు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అంటే మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన్ని పాపంగా చేశాడని చెప్పి ఆయన అంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ తర్వాత వచనాలు చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో శోధింపు తర్వాత చూడండి మేడం, మన వలె ఆయన శోధింపబడినను పాపము చెయ్యలేదు. ఎందుకంటే ఆయన హృదయంలో దైవత్వం నింపబడి ఉంది కాబట్టి మన వలె శోధింపబడ్డాడు. తెలుసు కదా మనకి ఎన్ని రకాలుగా శోధింపబడ్డాడు ఆయన. వాక్య పరిచర్య ప్రారంభించినప్పుడే నువ్వు కొండ మించి దూకు, లేకపోతే ఈ రాళ్ళని రొట్టెలుగా తీసుకుని తిను, లేకపోతే నువ్వు నాకు మొక్కు, ఈ రాజ్యాన్ని అన్నింటికి ఇస్తానని చెప్పి శరీరాశ నేత్రాశ జీవపు డంబంతో అపవాదాన్ని శోధించడం జరిగింది. కానీ ఆయన పాపం చేయలేదు. అలాగే అంత మాత్రమే కాదు, ఆ వడ్లవాని కుమారుడు కాదా, ఇతని సహోదరులు మనతో లేరా, లేకపోతే ఆ మరియ కుమారుడు కాదా అని చెప్పి ఆయన ఎంతో చులకనగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇతడు బయల్జెబూలకు అధిపతి, అంటే దెయ్యాలకు అధిపతి అని చెప్పి ఆయన చాలా చులకనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తిరిగి వారికి జవాబు చెప్పటం గాని, పాపం చేయటం గాని, మాట పాపం మాట్లాడటం గాని ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకు పౌలు గారు ఈ మాట చెప్తున్నారంటే, మనలాంటి వాళ్ళని విమోచించడానికి ఎట్లాంటి క్యారెక్టర్, ఎట్లాంటి శక్తి కలిగిన వాడు మనల్ని విమోచించగలడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదే విధంగా ఆ ఏడో అధ్యాయం 26వ వచనంలో కూడా అంటాడు, ఆకాశ మండలానికి ఎత్తైన ఆకాశ మండలానికి హెచ్చింపబడిన వాడు అయినప్పటికీ కూడా పవిత్రుడు, నిర్దోషి, పాపరహితుడు, ప్రత్యేకింపబడిన వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చింపబడిన వాడినై ఉండి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే ఇంతకు ముందంతా యాజకులు వాళ్ళ పాపానికి వాళ్ళు ముందు ప్రాయశ్చిత్తం చేసిన తరువాత మన గురించి ప్రాయశ్చిత్తం చేసేవాడు. కానీ ఇతనికి ఆ అవసరం లేదు. ఎందుకంటే ఇతడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరని వాడు, ఆకాశ మండలం అంత ఎత్తైన ఉన్నత స్థితి కలిగిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే మనకు చాలినటువంటి ప్రధాన యాజకుడైన, ఇంతకు ముందు ప్రధాన యాజకులంతా కూడా శరీర సంబంధమైన వారు. ఈయన అట్లాంటి వాడు కాదు, పాపుల్లో చేరిన వాడు కాదు, నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, పవిత్రుడు, నిందారహితుడు అని చెప్పి ఇట్లాంటి వాడు మాత్రమే మనకి యాజకుడిగా ఉండటానికి సరిపోతాడు. క్రీస్తునే ఎందుకు మనం ఆశ్రయించాలి, ఆ శిక్షా విధి నుంచి మనం తప్పించుకోవటానికి క్రీస్తుని ఎందుకు ఆశ్రయించాలన్నది పౌలు గారు చాలా సవివరంగా, అంటే ఆయన చాలా ఉన్నత విద్య అభ్యసించిన వాడు. అది కాకుండా పరిశుద్ధాత్మ నడిపింపు అనేది, అపోస్తులుడు అంటే దేవుని చేత అధికారం ఇవ్వబడి పంపబడిన వాడు అని అర్థం. మరి ఈ అపోస్తులత్వాన్ని ఆయన ప్రకటించుకోలేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పేరు ముందు అపోస్తులు అని పెట్టేసుకున్నారు. మరి వాళ్ళకి అర్థం తెలిసే పెట్టుకున్నారో లేదో గాని, మరి అపోస్తులలో ఎందుకన్నారంటే దేవుని చేత అధికారం ఇచ్చి డెలిగేట్ చేసి పంపించిన వారు అపోస్తులు. ఆ 10 మంది శిష్యుల్ని దేవుడు అధికారం ఇచ్చి పంపించాడు. ఈయనకి అధికారం ఇచ్చారు అని చాలా క్లియర్ గా మన అపోస్తుల కార్యాలలో 9వ అధ్యాయంలో అననీయ ఇతన్ని నేను తీసుకురానా అని చెప్పి అడిగినప్పుడు, నేను ఎన్నుకున్న సాధనం అధికారుల దగ్గర, యాజకుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర, ప్రధానుల దగ్గర, ఎంతో మంది దగ్గర నిలబడి మాట్లాడవలసిన సాధనం ఇతను నేను ఎన్నుకున్నాను అంటే, ఎన్నుకున్నప్పుడు అధికారం కూడా ఇస్తారు కదా.
కాబట్టి పౌలు గారిని నేను ఎన్నుకున్నానని చెప్పి డైరెక్ట్ గా 9వ అధ్యాయంలో చెప్పడం అనేది జరిగింది అననీయతో. కాబట్టి ఈయన అపోస్తలత్వం ఈయనకి ప్రకటించుకోలేదు, కానీ ఈయన దేవుని చేత పంపబడిన వాడు. కాబట్టి ఆ దేవుని గుణగణాలన్నీ అరేబియా తీరాన ఆ పెట్రో అనే ప్రాంతాన్న అక్కడ ఆయన దేవుని ముఖతః దేవుని గురించి తెలుసుకున్నానని చెప్పి ఎవరిని నేను ఆశ్రయించలేదు. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే పూర్తిగా నేను దేవుని గురించి తెలుసుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన గురించి కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఆకాశ మండలంలో అక్కడ మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను, మనుషులకి చెప్పకూడనటువంటి మాటలు ఆ పరలోక సంభాషణ నేను విన్నానని చెప్తాడు. అట్లాంటి వరం ఉన్న ఆయన ఆయన చెప్తున్నాడు క్రీస్తుని మనం తీసుకోవాలి అంటే ఆ ముందు చదివిన రిఫరెన్స్ లోనేమో ఆయన చెప్పింది ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు అని చెప్పి, తర్వాత దేవుని నీతిగా మనం మార్చబడటానికి ఆ రకంగా చేశాడు. తర్వాత ఆయన శోధింపబడినా కూడా ఏ పాపం ఆయన చేయలేదు. చాలా ఉన్నత స్థితిలో ఆయన ఉన్నప్పటికీ ఫిలిప్పీలు రాసిన పత్రికలు కూడా అంటాడు కదా, దేవునితో సమానమైనటువంటి హోదా కలిగి కూడా ఆయన అది గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపం దాల్చి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు మన కోసం అని చెప్పి ఫిలిప్పీలు రాసిన పత్రికలు కూడా పౌలు గారికి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు అట్లాంటి వ్యక్తి కాబట్టి ఆయన మనం ఆశ్రయించడానికి సరిపోతాం. మనకు చాలిన ప్రధాన యాజకుడు నువ్వెవరెవరి దగ్గరకు వెళ్తే ఏమీ లాభం లేదు. నువ్వేదో విగ్రహం చేసుకున్నా లేకపోతే ఇంకో వ్యక్తి నువ్వు ఆశ్రయించినా వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే ఈ అర్హతలన్నీ ఈయనలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఈయనలో ఉంటే అప్పుడు నీకు ఆ విమోచన అనేది ఉంటుంది. చివరిగా ఈ వచనానికి సంబంధించి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 3.5 సంవత్సరాలు కూడా ఆయనతో సహవాసం చేసి ఆయన చెప్పిన మాటలన్నీ విని ఆయన జీవితాన్ని పూర్తిగా దగ్గర నుంచి పరిశీలించినటువంటి వ్యక్తి పేతురు గారు. ఆయన చెప్తున్న మాట ఆయన పాపం ఎప్పుడు చేయలేదు, ఆయన నోట కపటం అనేది లేదు. అందుకనే కదా నతానీయేలు కూడా ఆయన చాలా మెచ్చుకుంటాడు, ఇతనిలో ఏ కపటము లేదు, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు అని చెప్పి. కాబట్టి ఈ 4 రిఫరెన్స్లు మనం ఎందుకు చెప్పారు, ఎందుకు చూస్తాం మనం ఈ 4 రిఫరెన్స్లు అంటే ఎందుకు మనం క్రీస్తులోనే ఉండాలి, మన మీద రావాల్సిన శిక్షను రద్దు చేయడానికి క్రీస్తుకు మాత్రమే ఎందుకు అధికారం ఉంది అనేది మనం తెలుసుకోవటానికి ఈ రిఫరెన్స్లన్నీ మనం అధ్యయనం చేసినప్పుడు ఆయన మాత్రమే మనకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడు. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే 4వ వచనంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రాన్ని ఆధ్యాత్మికంగా అనుసరిస్తూ నీతి న్యాయాలు గలవారిగా మనం ఉండాలి. ఎందుకు చేశాడు ఇంత త్యాగం, ఎందుకు చేశాడు తండ్రి అయిన దేవుడు? తన ఒక్కగానొక కుమారుని, అద్వితీయ కుమారుని, తన ప్రాణ సమానమైన కుమారుని మన కోసం పంపించడమే కాకుండా మనకి బోధించి రమ్మంటమే కాకుండా మనతో కొంతకాలం ఉండి రమ్మంటమే కాకుండా కఠోరమైనటువంటి ఆ శిలువ మరణానికి ఆయన ఎందుకు అప్పగించాడు? తన కుమారుని రక్తం మన కోసం చిందించేలాగా తండ్రి ఎందుకు అనుమతించాడు? మనలాంటి వారి కోసం ఆయన అంటాడు కదా, ఏదైనా మంచి వారి కోసం ఒకవేళ ఎవరైనా చనిపోవటాన్ని తెగిస్తారేమో గాని మాలాంటి వారి కోసం అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే మనం ఆ వాక్యాన్ని ధ్యానించాం కదా. కాబట్టి ఎందుకు దేవుడు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే మనందరికీ తెలిసిందే, మొదట్లో ఆయన స్వరం వినిపించాడు, ప్రవక్తలు పంపించాడు, అన్ని అయిపోయినాయి. ఆ పాతాళం నిండిపోయే పరిస్థితే కనపడుతుంది తప్పించి పరలోకంలో జనం వెళ్లే పరిస్థితి కనపడటం లేదు. ఆయన అనుకున్నది ఒకటి, ప్రజలందరూ కూడా లోకం వైపు తిరిగి అపవాది వైపే తిరిగి అపవాది చెరలో బంధించబడుతున్నారు. కాబట్టి ఇక ఉపేక్షించకుండా కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు అని ఉంటది కదా గలతీయులకు రాసిన పత్రికలో, తన సొంత కుమారుని లోకానికి పంపించి, ఎందుకంటే మరి మామూలు వాళ్ళ రక్తం పనికిరాదు కాబట్టి అన్ని జన్మలో మానవ జన్మ ఉత్కృష్టమైనది, విలువైనది. ఆ మానవుడు చేసిన పాపం కూడా అంతే విలువైనది. ఆ పాపాన్ని తుడిచిపెట్టాలి, ఆ పాపానికి విధించబడే శిక్షను తుడిచిపెట్టాలి, ఆ శిక్ష నిర్మూలించాలి. శిక్ష లేకుండా చెయ్యాలి అంటే
దానికి తగినటువంటి యాప్ట్ పర్సన్ తన కుమారుడు మాత్రమే అని చెప్పి ఆయనతో ఉన్న కుమారుని పంపించాడు. ఎందుకంటే మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? రెండు రిఫరెన్స్ల తర్వాత మీరు చూస్తే మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 32వ వచనం నుంచి 37వ వచనం నుంచి 40వ వచనం వరకు తర్వాత చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుంచి 40వ వచనం వరకు చూస్తే ఒకసారి ఒక శాస్త్రి గారు, పరిసయ్యులు శాస్త్రులు ఉంటారు కదా, శాస్త్రులు అంటే ఈ ధర్మశాస్త్రాన్ని చదివి ఇతరులకు చెప్పడానికి అర్థం చెప్పడానికి నియమింపబడిన వారు. అట్లాంటి శాస్త్రి ఒకసారి ఈ పరిసయ్యుల్ని తర్వాత సద్దూకీయుల్ని నోరు మూయించడం చూసిన తర్వాత, ఇక నేను వచ్చి శోధించాలి, ఆ పరిసయ్యులు ఎంత సద్దూకీయులు ఎంత, నాకున్న ప్రావీణ్యం చాలా ఎక్కువ కదా, వాళ్ళనైతే సద్దూకీయులనైతే నోరు మూయించాడు, పరిసయ్యులనైతే నోరు మూయించాడు, కానీ శాస్త్రంలో పట్టున్నవాడు నేను, కాబట్టి ఏదో రకమైన శోధించాలి అని చెప్పి దగ్గరకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి అని చెప్పి అన్నాడు. బోధకుడా నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి అంటాడు. ఆయన అంతకుముందు ఒక యువకుడు అడిగినప్పుడు ఏం చెప్పాడు? ఇదే ప్రశ్న ఒక యువకుడు అడిగినప్పుడు ఆజ్ఞ అన్ని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము, అది మొట్టమొదటి ఆజ్ఞ. దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో సేవించమన్నది. అలా 10 ఆజ్ఞలు చెప్పి వాటిని అనుసరించని చెప్పాడు. కానీ ఈ శాస్త్రి గారికి ఆ 10 ఆజ్ఞలు చెప్పల. యేసయ్య ఏం చెప్పారంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఆరాధించు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇదే కదా ధర్మశాస్త్రం చెప్తుంది, ఎంతకంటే ఏముంది? ఈ 2 ఆజ్ఞలు అనుసరించు అంటాడు. అన్నప్పుడు వెంటనే ఆ శాస్త్రి గారు ఏమంటాడంటే, సర్వాంగ హోమములు చేయుట కంటే ఈ 2 ఆజ్ఞలు నెరవేర్చడం అనేది చాలా కష్టం అంటాడు ఆయన. అప్పుడు నువ్వు చాలా దగ్గరగానే ఉన్నావు పరలోకానికి అంటాడు యేసుక్రీస్తు. ఎందుకంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు ఆల్రెడీ, కాబట్టి కష్టం అనేది నువ్వు తెలుసుకున్నావు. నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. పొరుగు వాడిని ప్రేమించడం కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, కాబట్టి నువ్వు ఎంతో దూరంలో లేవు అని చెప్తాడు ఆ శాస్త్రి గారు. కాబట్టి దేవుడు మనం కోరుకుంటున్నది ఏంటంటే, ఆ ధర్మశాస్త్రం చదివి ఆ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం అనుసరించాలని కోరుకున్నాడు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఇంకో రకంగా అక్షరానుసారంగా అర్థం చేసుకున్నాం. శాస్త్రి గారు కొంతవరకు అర్థం చేస్తున్నారు కాబట్టి, అంటే బోధించే బోధకుడు కాబట్టి వాళ్ళకి ఆయన కొంతవరకు అర్థం చేసుకుని ప్రాక్టీస్ లో ఉన్నాడు కాబట్టి యేసయ్య ఆయనకి చెప్పడం జరిగింది. అదే విధంగా గలతీయులు రాసిన పత్రిక 5:23 వచ్చిన మనకు అందరికీ తెలుసు. ఆత్మ ఫలం మనం ఫలించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు చేశాడు? మనకు 2 విషయాలు. తన కుమారుని లోకాన్ని పంపించి మనకు బలియాగంగా ఎందుకు అర్పించాడు ఆయనంటే, మనము నీతి న్యాయాలు అనుసరిస్తూ నడుచుకుంటూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఎందుకు ఈ మాట పదే 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 చెప్పారాయన? నేను తప్ప వేరే దేవుడు లేడని కూడా ఆయన పదే పదే ఎందుకు చెప్పారంటే, విగ్రహారాధన వల్ల వచ్చే నష్టాలు అనేకమైన ఉన్నాయి కాబట్టి ఆ విగ్రహారాధన అవాయిడ్ చేయడానికి అంతే తప్పించి ఆయన గురించి ఏదో ఆయన చెప్పుకోవటానికి కాదు. కానీ మనం కష్టంలో పడిపోకుండా ఉండటానికి నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడని ఆయన చెప్పడం అనేది జరిగింది. నిన్ను వలే పొరుగు అని ప్రేమించమనేది కూడా అది అందరికీ కూడా క్షేమకరమైంది. అందుకు ఆయన తన కుమారుని పంపించి అంత త్యాగం చేశాడు. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆయన అంత త్యాగం చేసిన తర్వాత దానికి తగిన ఫలితాన్ని మనం అందిస్తున్నామా లేదా? దానికి తగిన ఫలితాన్ని మనం అందిస్తున్నామా లేదా? తన కుమారుని పంపించి మనం ఈ విధంగా ఉండాలని కోరుకున్న తర్వాత మనం ఏ విధంగా ఉంటున్నాం? తర్వాత 8వ అధ్యాయాలు 5 నుంచి 8 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ 2 రకాలైన మనుషుల గురించి ఆయన చెప్తున్నాడు. ఏంటంటే, శరీర స్వభావం గలవారు, ఆత్మ స్వభావం కలవారు. శరీర స్వభావం కలిగిన వారు, అదే విధంగా ఆత్మ స్వభావం కలిగిన వారు. శరీర స్వభావం కలిగిన వారు జీవితం ఎప్పుడు కూడా ఎక్కడికి దారి తీస్తుంది అంటే, అది మరణానికి దారి తీస్తుంది. ఈ లోకంలో 2 రకాలైన మనుషులను విభజించి అక్కడ చెప్పడం జరిగింది. కానీ మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే లోకంలో 3 రకాలైన మనుషులు కూడా ఉంటారు. ఏంటంటే, చర్చిలో ఉన్నంతసేపు దైవ సంబంధమైన వారుగా చర్చ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోక సంబంధమైన జీవితం. 2 రకాల జీవితం. ఇట్లాంటి వారే ఈ లోకంలో 90%. అంటే లోకంలో అంటే మిగతా వాళ్ళు కాదు సమా, చర్చికి ఎవరైతే వెళ్తున్నారో, బైబిల్ పట్టున ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, అనేక రకాలుగా అనేక సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఆ తప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం
ఆయన చెప్పేది శరీర సంబంధమైన జీవితం ఇప్పుడు కూడా మరణానికి దారి తీస్తారని మనకు తెలుసు. ఆత్మ సంబంధమైన మరణం అది జీవానికి నడిపిస్తుంది తెలుసు. కానీ ఎందుకో మనం దానికి వెళ్ళేటప్పటికి కొంచెం కష్టతరంగా, అందుకని ఇరుకు మార్గాన ప్రవేశించడానికి చూడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ శరీర సంబంధమైన జీవితం గురించి ప్రసంగి గ్రంథకర్త మీ తర్వాత చూడండి 2వ అధ్యాయం అంతా కూడా సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమే 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 అంటాడు. సూర్యుని కింద నేను పడిన ప్రయాస అంటే నేను నా కన్ను ఎక్కడి వరకు చూడగలదో కన్నుని చూడనిచ్చానంటే అన్ని భోగభాగ్యాలు అనుభవించనిచ్చాను. నా హృదయంతో నీ ఇష్టం వచ్చిన సంతోషం పొందమని చెప్పాను. నేను ఎంత సంతోషం అనుభవించాలో అంతా కూడా అనుభవించాను. కానీ తిరిగి నా జీవితాన్ని చూసుకున్నట్టయితే అంతా వ్యర్థమే అని చెప్పి ఆ 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరింపుము అని చెప్పి ఆయన ఎంతో అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట. తర్వాత పిలిపిలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం, పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం. అక్కడ పౌలు గారు అంటారు, నేనేదో ముందు నుంచే కూడా నేను చాలా పరమ పవిత్రునని నా గురించి నేను చెప్పుకోవటం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని స్వరం వినపడిందో నా జీవితాన్ని నేను మంచి అనుకుని చేస్తున్నది అది మంచిది కాదు, దైవ వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇక అక్కడి నుంచి నేను చేసింది ఏంటంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటిని అందుకోవటానికి నేను పరుగు పెడుతున్నాను. అంటే ఎంతసేపు కూడా అయిపోయిందని తలుచుకోకుండా నేనేదో ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాను, నేను పుట్టుకతోటే నేను చాలా పరమ పవిత్రుని, దైవుని విషయంలో నేను ఎక్కడా పొరపాటు చేయలేదు నేను చెప్పట్లేదు. కానీ ఇక ఎప్పుడైతే ఇది జీవితం ఈ రకంగా జీవించాలని దేవుడి ద్వారా నాకు తెలిసిందో ఇక అక్కడి నుంచి అవన్నీ వదిలేశాను. అవన్నీ కూడా వదిలి ముందున్నది ఒకసారి అయితే అంటాడు, గురు యుద్ధకే నేను పరుగు పెడుతున్నాను. ఆ తర్వాత తిమోతి రాసిన పత్రికలు చివరి పత్రికలు అంటాడు కదా, నేను నా కోసం నీతి కిరీటం దాచబడింది. ఆయన పరుగు దేనికోసం పరిగెత్తాడు? నీతి కిరీటం కోసం పరిగెత్తాడు. కాబట్టి శరీరానుసారంగా మనసు ఎప్పుడైనా లాగినప్పుడు ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అదే విధంగా కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఒకసారి చూడండి. అక్కడ 5వ వచనం వరకు చెప్పినటువంటి మాట, మీరు భూ సంబంధులు కారు, మీరు పైకి పైన ఉండవలసిన వారే, కాబట్టి మీరు పైకి చూడండి అంటే ఆకాశంలో చూడండి. ఎవరున్నారు పైన? యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు అటే చూడండి, అంతే తప్పించి క్రిందికి చూస్తే అంతా కూడా లోకమే కనపడద్ది అని చెప్పి, ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించక ముందు అట్లాంటి జీవితం మీరు జీవించారు మీరు. కానీ ఇక మీరు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మీరు క్రిందికి చూడవద్దు, మీ చూపు ఎప్పుడు కూడా పైకే ఉండాలి అని చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చాలా చక్కగా పౌలు గారు అక్కడ రాయటం కావున జరిగింది. భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, భూమి పవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత ఎస్ విధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య అవును మేడం, జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. అవును. మీరు పూర్వం నడిచారు, ఇక నడవద్దు, వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. మీరు క్రీస్తు అంటే క్రీస్తులో మనం ఉంటామంటే ఏ విధంగా ఉండాలి అనేది చాలా చక్కగా ఒక్కొక్క పాయింట్ అయినా వివరిస్తూ ఉన్నాడు. పౌలు గారి పత్రికలన్నిట్లో కూడా క్రీస్తుకు మనం దగ్గరగా ఎట్లా ఉండాలి, క్రీస్తులో మనం ఐక్యత ఎలా చెందాలి, క్రీస్తులో పరిపూర్ణత్వం మనం ఎట్లా పొందాలి, ఆయన ద్వారా మనం నిత్య జీవులు ఎట్లా ప్రవేశించాలనేది ప్రతి పత్రికలోనూ ఆయన వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత 9వ వచనంకి వచ్చేటప్పటికి ఆత్మ సంబంధులుగా జీవించమనేటప్పటికి క్రైస్తవులు అందరూ అంటారంటే మేము ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాం, మేము లోకం వైపు చూడట్లేదు, మేము విగ్రహారాధన చేయట్లేదు, బైబిల్ పట్టుకుని ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం కాబట్టి మేము ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాం అంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఆత్మ సంబంధంగా జీవించడం అంటే కేవలము క్రైస్తవులు మాత్రమే కాదు, క్రీస్తుకు చెందిన వారుగా ఉండాలి. ఈమె నా ప్రియ కుమార్తె, ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పి తండ్రి దగ్గర నీ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చే రీతిలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆత్మ సంబంధమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు. మత్తయి సువార్తలో మనకు తెలుసు కదా, గొర్రెలు మేకలు ఉదంతం మనకు తెలుసు కదా, ఇద్దరు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారులారా అన్నాడు. ఎడమ చేతి వైపు ఉన్నవారిని, కుడి చేతి వైపున ఉన్నవారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని చెప్పి అన్నారు. ఇద్దరు లోకంలోనే జీవించారు, ఇద్దరు కూడా క్రైస్తవులే.
ఆ రెండు గుంపులు కూడా క్రైస్తవులే. కానీ క్రైస్తవులుగానే చలామణి అయ్యారు వారు చనిపోయే వరకు. కానీ తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు ఏమంటున్నారు? అక్రమం చేయవారులారు అంటున్నాడు, వీరిని నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారులారు. అంటే మనం క్రైస్తవులమైనంత మాత్రాన ఆత్మ సంబంధం అని మనకు మనం సాటిస్ఫై అయిపోవటం అనేది మనకి కుదరదని చెప్తున్నారు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే సజీవులుగా మనం లేపబడతాం. మనకు తెలుసు ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 ఇప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. అదే విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం లో చివరి వచనాలు, అదే విధంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 16 వచనాలు. ఎవరన్నా చనిపోయినప్పుడు ఈ వాక్యాలు చదివి వినిపిస్తూ ఉంటారు కదా, ఒక నిరీక్షణతో మనం ఉండాలని. ఆ నిరీక్షణ మనం ఎట్లా కలిగి ఉండాలంటే చివరి వరకు కూడా మనం ఆత్మానుసారులుగా మనం జీవించినప్పుడు మాత్రమే మన శరీరం అనేది లేపబడుతుందని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అదే విధంగా 11 వచనం 12 వచనం చూస్తే మనం జీవించినంత కాలం ఆయన మన యందు సంతోషించాలంట. మనం జీవించినంత కాలం కూడా ఆయన మన యందు సంతోషించాలి. ఇది సాధ్యమా? అందుకే ఆయన ఏం చేశాడంటే మన హృదయంలో ఆయన ఆత్మని ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ మనతో ఏం మాట్లాడుతుంది? నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పిస్తుందని చెప్పి యోహాను సువార్త 16 అధ్యాయం 8 వచనంలో ఆయన చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఆయన ఎప్పటికప్పుడు ఇది పాపం, ఇది నీతి, ఈ పాపం చేస్తే నువ్వు తీర్పులోకి వెళ్తావు అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అది అట్లాగా ఆ పరిశుద్ధాత్మను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో ఆ ఆనందం ఆయనలో కలుగుతుంది. అప్పుడు మనం సజీవులుగా, అంటే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, జీవితంలో ఎప్పుడు కూడా మనం ఇక ఏదైనా చిన్నది మనం చేసినా మనం అర్హులం కామా అని. అలా కాదని చెప్పేది ఏంటంటే 100% ఉండటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేశామో మనం చివరి వరకు, ఇప్పుడు నోవాహు జీవితం చూస్తే నీవే యథార్థవంతుడు అన్నాడు ఆయన్ని. నీ పట్ల నా కృప చూపిస్తున్నా అన్నాడు. యథార్థవంతుడు కృప ఎందుకు చూపించాలి అంటే 100% రీచ్ అవ్వలేదు నోవాహు. తన జీవితకాలం పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఎవరు కూడా 100% అనేది రీచ్ అవ్వం. కానీ మనం చేసిన ప్రయత్నాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి ఆ ప్రయత్నం నిజంగానే నిజాయితీగా ఉండటానికి ఈమె ప్రయత్నించింది, నిజంగానే నిజాయితీగా ఉండటానికి ఈయన ప్రయత్నించాడు. కాబట్టి నా కృప, అంతే కదా, మన గ్రేస్ మార్కులు వేసేటప్పుడు అయ్యో ఈ 2 మార్క్స్ వేస్తే చాలు పాస్ అవుతారు అనుకున్నవాడికి వేస్తాను తప్పించి అసలేమి రాయని వాడికి 33 మార్కులు వేసి మనం పాస్ చేయలేం కదా. కాబట్టి జీవితకాలం మనలో ఆయన సంతోషించాలి అంటే పరిశుద్ధాత్మను మనల్ని హెచ్చరించిన ప్రకారం ఆ పరిశుద్ధాత్మ నడిపింపులు మనం ఉండాలి. అదే విధంగా దేవుని పిల్లలు అంటే మనందరికీ తెలుసు, నికోదేము చరిత్ర మనందరికీ తెలుసు. యోహాను సువార్త 3 అధ్యాయంలో ఆయన అడిగినప్పుడు దేవుని పిల్లలు అంటే ఎవరంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుట్టిన వారని చెప్పి. అదే విధంగా మత్తయి సువార్తలో కూడా ఆయన ఏమంటాడంటే మీరు దేవుని పిల్లలు అవ్వాలంటే మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి, మీ శత్రువుల కోసం ప్రార్థించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ రకమైన క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో ముందుగా మనం మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది మన జీవితాన్ని మార్చుకొని ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, ఇతరులను క్షమించగలగాలి, ఆత్మానుసారులుగా నడుచుకుంటున్నాను మనకు మనం చెప్పుకోవటం కానీ ఇతరులు మనకు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన బిడ్డలుగా మనం చలమణవుతాం. 15 వచనం చూస్తే కూడా తండ్రి అని ఎవరిని పడితే వాళ్ళు పిలుస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మనం తండ్రి అని ఎందుకు పిలవగలుగుతున్నాం అంటే ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు మనల్ని అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. అంటే మనకు పరలోకం గురించి తెలుసు, పరలోకంలోకి వెళ్ళాలనే ఆశ మనలో ఉంది, పరలోకానికి వెళ్ళాలనే జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నా తండ్రిగా నిన్ను ఒప్పుకుంటున్నాను, నా తండ్రిగా నిన్ను కోరుకుంటున్నాను అన్నప్పుడు ఆయన మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రేపోర్ట్ మన మధ్య ఉన్నది కాబట్టి పరలోకమందున మా తండ్రి అని ఆయన్ని మనం పిలుస్తున్నాం. ఎవరో మన బలవంతం చేస్తే ఆయన మన తండ్రి అని పిలవట్ల. తర్వాత 16 వచనంకి వచ్చేటప్పటికి ఆయన ఆదరణకర్త గురించి చెప్తున్నాడు. ఈ ఆదరణకర్త చేసే పనులు ఈ పరిశుద్ధాత్ముడు మన హృదయం నుండే చేసే పనులు ఏంటంటే మనల్ని పాపం గురించి ఒప్పిస్తాడు. నువ్వు రైట్ అనుకుంటున్నావు కానీ ఇది దైవ వ్యతిరేకమైన కార్యం, జాగ్రత్త సుమ, ఇది చేస్తే నువ్వు ఈ రకంగా నువ్వు చెడిపోతావు అని చెప్పినప్పుడు మనం వెనక ఒకవేళ ఆ తప్పులో పడినా మళ్ళీ మన కోసం
విజ్ఞాపన చేస్తాడండి దేవుడి దగ్గర. మన కోసం విజ్ఞాపన చేసే వాళ్ళు ఇద్దరున్నారు. ఒకళ్ళు దేవుని కుడిపార్శ్వన నిలిచిన యేసుక్రీస్తు, అదే విధంగా మనలో ఉంచబడినటువంటి దేవుని ఆత్మ. ఇక్కడ మనం గమనించాల్సింది కూడా, దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ డైరెక్ట్ గా మన హృదయంలోకి కాదు కానీ దేవుని చేత పంపబడిన ఆత్మ. దేవుని చేత పంపబడిన ఆత్మ. ద్వైత అద్వైత సిద్ధాంతాలు ఉన్నాయి కదా మన దాంట్లో, ఇతిహాస మన భారతదేశంలో. ద్వైత అద్వైత. ద్వైత అంటే రెండు, అద్వైత అంటే ఏకత్వం. అంటే మనిషిలో ఉన్నది దేవునిలో ఉన్నది ఒకే ఆత్మ అనేది అద్వైత. మనిషిలో ఉన్న ఆత్మ వేరు, దేవునిలో ఉన్న ఆత్మ వేరు. ఆ దేవుని చేత పంపబడినటువంటి శుద్ధమైన ఆత్మ అది అది అద్వైత. ఇది ఇంగ్లీషు లిటరేచర్ లో కూడా ఫిలాసఫర్స్, ఆ స్పినోజా ఇలాంటి వాళ్ళు, లీని లిబ్నిజ్ ఇటువంటి వాళ్ళు చిదాంశాలు అని చెప్పి వాళ్ళు చిన్న చిన్నగా దేవుని ఆత్మ మనిషి హృదయంలోకి వచ్చి ఉంటుందని చెప్తారు. కానీ మనం నమ్మవలసింది ఏంటంటే, దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, దేవుని ఆత్మ వేరు, మనలో ఉంచబడిన ఆత్మ ఆయన చేత పంపబడిన ఆత్మే గాని ఆయన ఆత్మ కాదు. అయితే ఇక్కడ చేసే పని ఏంటంటే, దేవుని ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మ మన హృదయంలో పనిచేస్తాడు, మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఒక డిఫెన్స్ లాయర్ గా మనకి పని చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు. అందుకనే ఆయన్ని ఆదరణకర్త అన్నారు. కాబట్టి ఈ అధ్యాయంలో పౌలు గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇన్ని క్వాలిటీస్ క్రీస్తులో ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలంటే, క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తు మనసు ధరించి భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టక, ఎట్లాగైతే పౌలు గారు నేను సమస్తము నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. మోషే ఏమంటాడు, ఈ భూ సంబంధమైన భోగభాగ్యాలు నేను పెంటగా ఎంచుకున్నాను, నష్టంగా ఎంచుకున్నానంట. అలా నష్టంగా ఎంచుకొని నీ జీవన యాత్ర సాగించాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు, చాలా విలువైన త్యాగం. మనల్ని పిలిచిన పిలుపు మామూలు పిలుపు కాదు, చాలా ఉన్నతమైన పిలుపు మనల్ని పిలిచాడు. కాబట్టి ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు నడుచుకో, అప్పుడు ఆయన యందు నీకు శిక్షా విధి అనేది ఉండదు. కాబట్టి ఈ 16 వచనాల సారాంశం ఏంటంటే, మనం క్రీస్తులో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ శిక్షా విధి నుంచి మనం తప్పించుకోగలం. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం 30దంతలుగా 60దంతలుగా దీవించబడి, 100ంతలుగా దీవించబడి అనేక ఆత్మ రక్షణాత్మం కృప చూపమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.